ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. అవునండి, ఆస్తి కానీ, ఇల్లు కానీ, ధనము కానీ మన పితరుల ద్వారా మనకు వస్తుంది, వారు ఇస్తారు. కానీ సుబుద్ధి అయిన భార్య రావాలంటే మాత్రం దేవుడే ఇవ్వాలండి. అందుకే వివాహం కాని వారు సుబుద్ధి గల భార్య నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థించేవారుగా ఉండాలి. అంతేకాదు, దేవుని యొక్క ఉద్దేశం ప్రతి భార్య కూడా సుబుద్ధి కలిగి ఉండాలి అని. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, దేవుని భయం కలిగి భర్తకు యజమానుడని ఎంచి భర్తను ప్రేమిస్తూ భర్తకు నమ్మకంగా ఉంటూ దేవునికి భర్తకు భయపడుతూ ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో వారే సుబుద్ధి గల భార్యలు. కనుక దేవుని నమ్మిన ప్రతి బిడ్డను కూడా సుబుద్ధి గల భార్యగా దేవుడు మార్చునుగాక, కుటుంబాన్ని సంతోషంతో నింపునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.